మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. గాయత్రి మంత్రం యొక్క అర్థం తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం ధీమహే ధియో యోనా ప్రచోదయాత్. ఇది వినగానే మనకు గుర్తుకు వచ్చేది గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రం యొక్క అర్థం పరమార్థం ఇప్పుడు తెలుసుకుందాం. గాయత్రికి 3 పేర్లు. అవేంటంటే గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వము వహించున్నది గాయత్రి. సత్యవతులను పోషించున్నది సావిత్రి. వాగ్దేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ ఈ త్రికారణ శుద్ధి గావించిందే గాయత్రి మంత్రం. సకల దేవముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు 9 వర్ణాలు ఉన్నాయి. ఓం భుర్ భువః స్వాహ తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య. వీటి ప్రతిపదార్థాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఓం అనగా ప్రణమనాదం, భూరనగా భూలోకం, పదార్థాల చేరిక, దేహము ఇంకా హృదయం. భువః అనగా ధ్రువలోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్. స్వాహ అనగా స్వర్ణలోకం, ప్రఖ్యానం, రేడియేషన్. ఈ 3 లోకములు మన శరీరంలోనే ఉంటాయి. తత్ అనగా ఆ అని అర్థం. సవితుర్ అనగా సమస్త జగత్తులో. వారేణ్యం అనగా వరింపదగిన. భర్గో అనగా అజ్ఞానందకారములు తొలగించబడినట్టే. దేవస్య అనగా స్వయం ప్రకాశ స్వరూపమైన బ్రాహ్మణు. ధీమహి అనగా ధ్యానించుచున్నాను. ధియో యోనా ప్రచోదయాత్ అనగా ప్రార్థించుచున్నాను. కనుక వర్ణన, ధ్యానము, ప్రార్థన ఈ 3 ఒక్క గాయత్రి మంత్రంలోనే లీనమై ఉన్నవి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.